కూడా ఇంకా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మర్చిపోండి. ఎందుకంటే సరే మీకు గతంలో 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మాకు ప్రజలందరూ కూడా తీర్పిచ్చేసి మాకు అధికారంలో కూర్చోబెట్టారు. అధికారంలో కూర్చోబెట్టింది మమ్మల్ని సేవ చేయడానికి, దోపిడీ చేయడానికి కాదు. మేమందరం కూడా సేవ చేయడానికి మేము రాజకీయాలకు వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా ఒక సేవకుడుగా మేము ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి చాలా రకాలుగా ఏం చేస్తున్నారంటే ఇప్పటికీ మా వాళ్ళని కొంత తక్కువ అంచనా వేసుకొని మీతోటి ఏమైతుంది, ఇంకా మేము నడిపిస్తాం, ఇంకా మా జాన్సన్ నాయక్ ఉన్నాడు, ఈ జాన్సన్ నాయక్ ఇంకా ఉన్నాడు కావచ్చు, నేను లేనని అంటలేను, కానీ ఇంకా విరివికి ఇంకా ఇష్టమైనట్టు బిహేవ్ చేస్తే అది మంచిది కాదు. మేము చాలా సాఫ్ట్గానే ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని రియాక్షన్ కూడా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సర్పంచ్లు కూడా గతంలో అతిగా ప్రవర్తించాడు. అట్లాంటి విషయాలు ఇప్పుడు మా వాళ్ళు కొంతమంది బిల్డింగ్లు ఇనాగ్రేషన్ చేద్దామంటే అరే వద్దన్నా మమ్మల్ని ఇష్టమైన మాట్లాడి తిట్టిండు. సరే ఆయన మా వాళ్ళకి నేను చెప్తున్నా, మా వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా, అది కాదు. వాళ్ళు 5 సంవత్సరాలు ప్రజాసేవ చేశారు, వాళ్ళు ప్రథమ పౌరులు, వాళ్ళు మనం గౌరవిద్దామని ఆలోచనతో బిల్డింగ్లు ఇనాగ్రేషన్ కూడా మళ్ళీ మా పెద్ద మనుషులతోటి సీనియర్ లీడర్ తోటి అందరితోటి కన్విన్స్ చేసుకుని అన్ని కూడా ఇనాగ్రేషన్ చేయాలని మాట్లాడుతున్నా. కాబట్టి ఇప్పుడైనా హాని తగ్గించి మరి ప్రజా అభివృద్ధి కోసం పాటుపడదాం, కలిసి పనిచేద్దాం. ఏదైనా కాంప్రమైజ్ రూట్లో వెళ్తే మంచిది కాదు. మేము ఇంకా అదే రూట్లో వెళ్తాం, అదే దారిలో వెళ్తాం, పాతి దారిని మేము చూసుకుంటామంటే చూసుకోండి, చూద్దాం, మేము కూడా చూసుకుంటాం. ఏది ఎక్కడి వరకు వెళ్తారో మేము ఎక్కడ వరకు వెళ్తాం. కాబట్టి ఏదేమైనా సరే కొంత అదుపులో ఉండడం మంచిది. కాబట్టి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చాలా రకాలుగా అది జరుగుతున్న ప్రక్రియ. ఇంకా మన వాళ్ళ మీద డామినేట్ చేయడం, మీతో ఏమవుతుంది అని చెప్పడం, అన్ని రకాలుగా విరివిగి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఉద్దేశించి అందరిని ఉద్దేశించి కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశించి మాటలు కాదు. కాబట్టి అట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు కొంత మారితే బాగుంటది. మేమైతే ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే కింది స్థాయి లీడర్ వాళ్ళు కూడా మేమన్నా కూడా కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేద్దామని